తల్లికి వందనం, ఉమ్, తర్వాత పెన్షన్ ఇవి ఇచ్చారు. ఇకపోతే 50 ఏళ్ళకి పెన్షను, లేదంటే గనక నిరుద్యోగ భృతి, మహిళలకు 1500 పక్కన పెట్టేశారు. ఉమ్, మహిళలకు ఇచ్చే పథకాల ద్వారానే ఎక్కువ ఖర్చు అవుతుంది. అవును. అదే జగన్ చెప్పుకొచ్చింది. ఉమ్, జగను కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, డ్వాక్రా రుణమాఫీ ఇవన్నీ ఇచ్చాడు కదా. అవును. అవన్నీ ఇచ్చినా కూడా జగన్ వద్దు అనుకున్నటువంటిది ఎవరు? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి. ఉమ్, ఉమ్, వాళ్ళైతే చంద్రబాబు ఇవ్వకపోవడాన్ని స్వాగతిస్తున్నారు, సమర్థిస్తున్నారు వాళ్ళు. ఉమ్, అయితే ఇది బాగానే ఉంటుంది తాత్కాలికంగా. వాళ్ళు ఇదేంటంటే సైకలాజికల్ సాటిస్ఫాక్షన్. అవును. ఉమ్, వాళ్ళ మీద ఈర్ష్య ఉంది. మేమేమో ఇంత రాత్రి పగలు కష్టపడుతుంటే డబ్బులు వస్తాయి, వాళ్ళకేమో అది, అప్పనంగా అవును. ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని. ఉమ్, ఆ కారణంగా ఇప్పుడు వీళ్ళందరూ మానసికంగా సంతృప్తిగా ఉన్నారు. ఉమ్, ఉమ్, ఈ అవును. మిగుల్చుకున్న డబ్బుల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చు పెట్టాలి వీళ్ళు కోరుకునేది. ఉమ్, రోడ్లు వేయటం అది చంద్రబాబు గారు అవును. ఇప్పుడే చేస్తున్నారు కదా. ఉమ్, కాబట్టి అవును. ఈ సెక్షన్ లో బాబు గారి పట్ల సంతృప్తి ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉంది. ఓకే. ఉమ్, అదే బాబు గారు కోరుకుంటుంది కూడా. ఈ అది చాలా. పేదలు, ఈ సెక్షన్ ఎవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళు ఉమ్, చివరిలో ఎలక్షన్స్ అప్పుడు సెట్ చేస్తే సరిపోతుంది. ఎలక్షన్స్ ఒక అవును. 6 నెలల ముందు ఇచ్చి ఉమ్. ఎలక్షన్స్ అప్పుడు చెప్పొచ్చు, ఇదిగో 6 నెలల ముందు ఇచ్చిన బిగిన్ చేసాం కదా, ఇక ఆపేది ఎవడు?